హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ఏపీ టెట్కి సంబంధించి ఒక అప్డేట్ రావడమే జరిగిందనమాట. ఎందుకంటే త్వరలోనే టెట్ యొక్క ఎగ్జామ్స్ అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ తెలుసుకునే ముందు ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏపీ టెట్ 2024 సెప్టెంబర్ 22వ తేదీ నుంచి హాల్ టికెట్ అయితే విడుదల కాబోతున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది. దీనితో పాటుగా మీకు ఇంకొక ఆఫర్ ఏంటంటే దీంతో పాటుగానే మనకి వీళ్ళే కొన్ని మోడల్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ మోడల్ పేపర్స్ బట్టి కూడా మీరు అవగాహన తెచ్చుకోవచ్చు అనమాట. ఇక ఈనాడు ప్రతిభ డెస్క్ నుంచి వచ్చిన వార్త ప్రకారం చూసినట్లయితే మనం ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు అంటే ఏపీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై 2024కి సంబంధించి అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు అయితే జరుగుతున్నాయి అనమాట. ఎగ్జామినేషన్స్ అనేవి ఇవన్నీ కూడా సిబిటి ఎగ్జామినేషన్స్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మొత్తం అన్నీ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయని చెప్పేసి వీళ్ళు మరొకసారి చెప్పడమే జరిగిందనమాట. సో అదేవిధంగా రోజుకి 2 సెక్షన్ల వైజ్ అయితే ఉంటాయి. అంటే మార్నింగ్ సెక్షన్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఒకటి ఉంటుంది. మొదటి సెక్షన్ వచ్చేసరికి మనకి ఉదయం 9:30కి మొదలవుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట. మార్నింగ్ 9:30 నుంచి 12 వరకు మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5 వరకు ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు అయితే చేపట్టడం అయితే ఇప్పటికే జరిగింది. సెప్టెంబర్ 22 తర్వాత హాల్ టికెట్ అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. కానీ ఇంకా మీరు ఎగ్జామినేషన్ సెంటర్లు సెలెక్ట్ చేసుకోవాలా ఏంటి అనే దానిపైన ఎలాంటి క్లారిటీ లేదనమాట. అక్టోబర్ 4 తర్వాత అంటే పరీక్ష ముగిసిన ఒకరోజు తర్వాత నుంచే ప్రాథమిక కీలు అయితే వరుసగా విడుదల చేస్తామని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అక్టోబర్ 5 నుంచి కీపై అభ్యంతరాలు స్వీకరణ అయితే ఉంటుందని, అక్టోబర్ 27న ఫైనల్ కీ విడుదల చేస్తామని, నవంబర్ 2వ తేదీ కల్లా ఫలితాలు వస్తాయని చెప్పేసి వీళ్ళు పేర్కొనడమే జరిగిందనమాట. అదేవిధంగా కమ్యూనిటీ వారీగా పర్సంటేజ్ ఎంత ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పారు. ఓసీ జనరల్ వాళ్ళకి 60+ అయితే ఉండాలన్నమాట. 60% కంటే ఎక్కువ మార్కులు రావాలి. అదేవిధంగా బీసీ వాళ్ళకి 50% కంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్సి ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అందరికీ కూడా 40% కంటే ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులు అని చెప్పేసి చెప్పడమే జరిగిందనమాట. పరీక్ష విధానం కూడా మనకి టేబుల్లో వీళ్ళు ప్రొవైడ్ చేయడమే జరిగింది. అంటే పేపర్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, పేపర్ 2లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా వీళ్ళు డిస్ప్లేలో మనకి ఇవ్వడమే జరిగింది. అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ అయితే ఎలాంటివి కూడా ఉండవని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ప్రతి దానికి కూడా మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా పాస్ మార్క్ వచ్చేసరికి ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 90 మార్కుల కంటే పైన ఉంటే మినిమం పాస్ పర్సంటేజ్ అనమాట. బీసీ కేటగిరీ వాళ్ళకి 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్కులు రావాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందనమాట. దానితో పాటుగా వీళ్ళు ఒక స్టడీ మెటీరియల్స్ కోసం కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేశారు. ఈ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడ కనబడుతున్న పేపర్ 1 పేపర్ 2ని ఇక్కడ లాంగ్వేజెస్ వైస్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్జిటి వారీగా లాంగ్వేజ్ వారీగా అన్నీ ఉన్నాయన్నమాట. ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా దాని యొక్క డీటెయిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడమే జరిగిందనమాట. సో కాబట్టి త్వరలోనే టెట్ యొక్క హాల్ టికెట్స్ అయితే విడుదల కాబోతున్నాయి. మరి జనరల్గా మనం పెట్టుకున్న జిల్లాల వారీగా హాల్ టికెట్లు ఇస్తారా లేదా ప్రతి ఒక్కరిని లాస్ట్ టైం జరిగినట్టుగానే ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకోమంటారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అవి వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తా. అప్డేట్ ఇచ్చిన వెంటనే మీకు తెలియాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. టెట్ ఎగ్జామ్స్ అయ్యే వరకు టెట్ మీద వచ్చే ప్రతి అప్డేట్ మీకు అందిస్తానన్నమాట. డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.